గోడ కుర్చీ వేయించి బియ్యం బస్తా బోళ్ళో పెడతా. పడేస్తే పిచ్చ కొట్టుడు కొడతా. అన్న చేస్తానని తెలుసుగా, వెళితే నీకే మంచిది. నేను వెళ్ళను. వెళ్ళవా వెళ్ళవా వెళ్ళవా? వెళ్తాను వెళ్తాను. పదా పదా. తీసుకెళ్ళమ్మా. ఇదంతా మీ పనా? మంగా షడప్. గంగా తీసుకెళ్ళండి. పద. వెళ్ళు. ఏయ్ పట్టుకో. రా. నువ్వే కదా మా ఆయనకి ఎక్కించి నన్ను వచ్చేలా చేసావు. అంత లేదు, తెలుస్తుందిలే. నా చేత చేయి వేయించి ఈ నేరస్తురాలి కూతుర్ని నేనే అని చెప్పడానికేగా. ఇట్టంటి సీప్ ఆలోచనలు నాన్ చేయను. నాకు కావలసిన దానికోసం నేనెంతకైనా తెగిస్తాను. గంగ మంగ కూడా ఉంది. గంగతో ఎలా మాట్లాడాలి? మాట్లాడింది చాలు, ఆపు. చెయ్యాల్సినవి ఎట్టగూ చేయలేదు, కనీసం ఇదైనా చెయ్యి. కాతైనా పుణ్యం వస్తాది. ఆ పుణ్యమేదో నువ్వే తీసుకో. నీ తల్లేగా, నీకు కూడా తల్లే కదా. కాదు చెయ్యవా? అమ్మో, తెగేసి చెప్తే వెళ్ళి ఆ సాడిస్ట్కి చెప్పేది. ముందు నువ్వు చెయ్యి. అమ్మా, నీ మీద పడ్డ నింద సరిగిపోయేలా చేయాలని ఆశీర్వదించమ్మా. చెయ్యి. అబ్బా, సెల్లో వీడియో తీసి చూపించేద్దామని. నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. సరే, వచ్చేటప్పుడు ఫోటో తీసుకురా. పంతులు గారు, ఈవిడితో పూజ బాగా చేయించండి. అలాగేనమ్మా. అమ్మా గంగా, నమస్కారం గురువు గారు. అమ్మా గంగా, గంగా. పంతులు గారు, మీరు? అవునమ్మా, ఆ రోజు నుంచి నువ్వు కనపడతావో అని చూస్తూనే ఉన్నాను. అంత ముఖ్యమైన విషయం ఏంటండి? ఆయాలు కూడా ఇట్టనే పిలిచారు. నీకు గంగ గురించి తెలుసన్న నిజం నాకు తెలిసిపోయింది. చెప్పు, అదెక్కడుంటుంది, ఎలా ఉంటుంది? ఇది నా నెంబరు. సాయంత్రం దాటాక అన్ని పనులు అయిపోయాక నాకు ఫోన్ చేయమ్మా, చెప్తాను. అట్టేకి పంతులు గారు.
చేసిన పూజ చాలు, డబ్బులు తీసుకొని వెళ్ళండి. అది కాదమ్మా, ఇంకా కొంచెం పూజ ఉంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఇవి తీసుకొని వెళ్ళిపోండి. పంతులు దాంతో ఏం మాట్లాడుంటాడు? ఏదైనా పూజ చేయాలని అడిగి ఉంటాడు. నీ దరిద్ర మొహానికి చేస్తానా? నువ్వు నా తల్లివని నేను ఎప్పుడైనా అనుకున్నానటే? నువ్వేంటి, నీ బతుకేంటి? పోనీ ఏ మూలైనా నా కన్న తల్లివని నేను అనుకోవడానికి నా కోసం నువ్వు ఏమైనా చేసి చచ్చావటే? చెయ్యకుండానే చచ్చావు. ఏదో గంగ కుటుంబానికి నన్ను అంటగట్టావు కదా అని 4 రోజులు చూస్తే చివరికి నేను నీ కూతుర్నని పబ్లిసిటీ ఇచ్చావు. నిజమైన కన్న తల్లి అలా చేస్తుందటే? పోన్లే, నా బిడ్డ దొరలా బతుకుతుందని వదిలేస్తుందిలే గాని ఛీ, నీకు చెయ్యాలా? నీ వల్ల నాకేం ఉపయోగం ఉందనే? ఎందుకు చేస్తానే? నీ ఫోటోని చూస్తేనే నాకు కంపర వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది. నా మనసు శాంతించింది, నీ ఆత్మ శాంతించాలా? తొక్కేం కాదు. చనిపోయిన మనిషి దేవుడితో సమానం అంటారు. తల్లిని అన్న ఇది కూడా లేకుండా అవమానిస్తావా? చనిపోయినా కూడా దూసిస్తావా? నువ్వు నా కూతురువి కానే కాదు. గంగమ్మే నా బిడ్డ, కనకపోయినా అదే నా బిడ్డ. అమ్మమ్మా, అమ్మమ్మా! వస్తున్నా తల్లి. అయిపోయిందా? అదేది వస్తుంది అంటే చేయలేదన్నమాట. చేస్తానంది. నాకు నమ్మకం లేదు. అమ్మమ్మా, గుర్రాన్ని చెరువుకడ వరకే తీసుకెళ్ళగలం, బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. సేతే సరే, లేదంటే దాని పాప నాది పోతుంది. కరెక్టే. మావేం చెప్తున్నాడమ్మమ్మా? చూడలేదమ్మా, ఇంతకు ముందే ఒకసారి పిలిచాను, పలకలేదు. పడుకొని ఉంటాడు కదా అని వదిలేశానమ్మా. ఒకసారి చూడమ్మమ్మా. ఏమి పలకట్లేదన్నావు కదా, పడుకుని ఉంటే పర్వాలేదు. సరే చూసొస్తాను. ఏంటి గంగా, గుమ్మం దగ్గర ఆగిపోయావు, లోపలికి రా. వచ్చే రోజు వద్దాదులే. రావాలని నేను చూస్తున్నాను. ఇడియట్. ఏ గంటలే లేరా, గంట చెప్తున్నాను లే. రే గంట,
రేయ్ గంట, ఒరే గంట, రే గంట, రే గంట. గంగమ్మ, అమ్మమ్మా గంగమ్మ, ఈడు ఉలుకు పలుకు లేకుండా పడిపోయినాడే. సచ్చాడనుకుంటా. మంగా మరి తాగుబోతుకు తాళాలు వేస్తే తట్టుకుంటాడా? మందు లెక్క గుండాగుంటుంది. వెళ్ళి చూడు. నిరూపణ అయ్యే వరకు నువ్వు నేరస్తురాలి కూతురువే. అప్పటి వరకు మీరు నా గడపలో కాలు పెట్టడానికి వీలే. గంట, ఒరే గంట, లేరా? అయ్యో, అమ్మ గంగ, ఇది వచ్చిందా? విన్నానులే. గంగమ్మ పోయింటాడని చెప్పాను. ఆ నోరు వచ్చి. అమ్మమ్మ దాన్ని పట్టించుకోకు. గాలి పీలెత్తున్నాడో లేదో చూసావా? మాట మాటకి ఆవిడేంటి పరిగెత్తేది? నువ్వు వెళ్ళి చూసుకోకూడదు? నువ్వు వెళ్ళి చూడవే. వద్దమ్మమ్మా, ఆడే ఊపిరి కూడా ఆపేత్తది. నువ్వే వెళ్ళు. ఏయ్, మాటలు ఎక్కువ అవుతున్నాయి. నువ్వు మాట్లాడుకో. నువ్వు వెళ్ళమ్మమ్మా. గంగమ్మ, అమ్మమ్మ ఉన్నాడే. లేచాడా? లేవట్లేదు. మామా, ఇవిగో మంచినీళ్ళు. గంగమ్మ, వాసన చూడు. మందు వాసన వస్తున్నది. నేను మంచినీళ్ళు కదా ఇచ్చాను, మందెట్ట కలిసినది? మందు తాగించి నిజం చెప్పించేస్తావా? ఇది మందు కన్నా మత్తెక్కించే ద్రవం. వాడికి 2-3 రోజుల వరకు లేవడు. నీ చేతే ఇప్పిస్తాను. ఎట్టమ్మా? వేసిన తాళం వేసినట్టే ఉంది కదా. నేను బయట ఉన్నాను కదా. నన్ను చూస్తావేంటి? అమ్మమ్మ చెప్తోందిగా, ఆవిడ్ని దాటుకుని ఎవరైనా వెళ్ళగలరా? ఆడి దగ్గరే జేబులో స్టాక్ ఉండుంటుంది. అది నువ్వు చూసుండవు. తప్పు నీది. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆ అవసరం నాకేంటి? నేనేమైనా తప్పు చేస్తే కదా. నేను స్వచ్ఛమైన దాన్ని.
స్వాతి ముత్యం. మరే తేలుతానే. మామకి తెలివి రాకుండా ఉండదు కదా, ఓ రోజు పెరుగుతుంది అంతే. అంతే అంతే, నిరూపించు నిరూపించు. అమ్మమ్మ తలుపులేసే, ఈసారి మందెట్టా వెళ్తాదో నేను చూస్తాను. నన్ను అప్పుడు మీ తరం కాదు రే గంట. మీ ఆవిడలాగా నీ ప్రాణాలు నా చేతిలోనే పోవాలని రాసి పెట్టినట్టుంది. తాగించే చంపేస్తా, నిజాన్ని సమాధి చేస్తా. ఎక్కడి గంగా? అది తెలిసిన పంతులు గారు శ్మశానం కాడ కనపడ్డారు సిద్ధు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేయమన్నారు. ఏంటది? అడగడానికే ఫోన్ చేస్తే అడ్రస్ ఇచ్చి ఇంటికి రమ్మన్నారబ్బా. మనకి ఉపయోగపడేదే, వెళ్ళొచ్చేస్తానే. ఏయ్ నేను వస్తాను పదా. ఎందుకులే, నేను వెళ్తాను కదా. భలేదానివే, ఇంత రాత్రిపూట ఒంటరిగా పంపిస్తానా? సరే రా. ఒకసారి అడ్రస్ ఇవ్వు. వల్లభాయ్ నగర్, స్ట్రీట్ నెంబర్ 4. నాకు తెలిసిన ఏరియానే గంగా. ఒసే గంగా, అమ్మా శ్మశానంలో కనపడిన పంతులు నీ మనిషా? చెబుతా. పద. అమ్మా సినిమాకి వెళుతున్నారా? పదండి. ఇంట్లోనే సినిమా చూస్తున్నాం కదమ్మా, ఇంకెళ్ళి చూసేదేముంది? మరెక్కడికి బయలుదేరారు? ఒక పంతులు గారు ఉన్నారులే అమ్మమ్మా. పూజ ఏమన్నా చేయిస్తున్నావమ్మా? కాదు నాన్నమ్మా, గంగకి శ్మశానంలో కనిపించి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారంట, అందుకే ఇంటికి వెళ్తున్నాం. అవునా? మంగకి ఈ విషయం తెలియకూడదమ్మమ్మా. నేనెందుకు చెప్తాను, వెళ్ళండి. పద. అమ్మమ్మ నువ్వు ఒక పని చేయి, దానికి నేను కనపడకపోతే డౌట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. నీలా నేనెలా నటించగలనే? ఇదిగో నువ్విలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, నీకు నాకు మ్యాచ్ అవుతుందా? అబ్బా అది కాదమ్మమ్మ. అది ఓకే వద్దానమ్మమ్మా. ఓకే పద సిద్ధు. బాయ్. పడుకో గంగా, పడుకో. ఇంకా చిన్నపిల్లల జోల పడాలంటే ఎలా? ఈ గంగ వెళ్ళలేదా? సరే పాడతాలే. నా బుజ్జి పాపాయి పడుకోవే పాపాయి. ఇది వెళ్ళలేదా? ఇక నేనెందుకు వెళ్ళడం? అమ్మా ఏంటే మంగ, గంగ చెప్పింది నిజమే. దీని డౌట్లు పోడుగాను. అబ్బా వెళ్ళిపోయిందిలే. వెళ్ళిపోయాననుకున్నావా? అమ్మమ్మమ్మ, టాలెంట్ చూపిస్తున్నావా? చూసేసాగా. నోబడీ కెన్ క్యాచ్ మీ. బాయ్. యనమానంది మళ్ళీ వస్తుందో ఏమో. జోజో జోజో లాలీ. నమస్తే
నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పంతులు గారు రమ్మన్నారు. పంతులు గారు లేరు, ముక్కుంటే తిరుపతి వెళ్ళారు. ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే. మర్చిపోయారేమోనమ్మా. ఆయనైతే ఇప్పుడు లేరు, ఎల్లుండి వచ్చేస్తారు, అప్పుడు రండి. సరేనండి. సిద్ధు, రమ్మని చెప్పి తిరుపతి వెళ్ళడం ఏంటి? రేపు సూర్యగ్రహణం కదా, గుడి తెరవరుగా. ఈ నెలలో ఏం చేస్తారు? ఏంటి సిద్ధు, రేపు సూర్యగ్రహణమా? అవును. వెళ్ళిపోయిందా?